మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం కాప్రా మున్సిపాలిటీలో 10 కార్మిక సంఘాలు ఉద్యోగ ఫెడరేషన్లతో కలిసి చేస్తున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా మేడ్చల్ జిల్లా సిఐటియు కమిటీ ఆధ్వర్యంలో 500 మంది ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, ఇతర మహిళా కార్మికులతో కుషాయిగూడ ఈసీఎల్ చౌరస్తా నుండి మున్సిపల్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. సిఐటియు మేడ్చల్ జిల్లా కార్యదర్శి జె చంద్రశేఖర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలి, కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలి, 8 గంటలు పని దినాలను కొనసాగించాలి, స్కీమ్ వర్కర్స్ను కార్మికులుగా గుర్తించాలి, కనీస పెన్షన్ 9,000 రూపాయలకు పెంచాలని వారు డిమాండ్ చేశారు. ఈ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ర్యాలీలో కోమటి రవి, మేడ్చల్ జిల్లా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఉన్నికృష్ణన్, జిల్లా కోశాధికారి, ఆశా యూనియన్ జిల్లా కార్యదర్శి రేవతి, శోభారాణి, అంగన్వాడీ జిల్లా కార్యదర్శి ఐ రమేష్ రామ్కి, యూనియన్ జనరల్ సెక్రటరీ జిల్లా నాయకులు దుర్గయ్య, బాబురావు, సునీత, హేమ తదితరులు పాల్గొన్నారు. ఏదైనా మాట్లాడితే సామాజిక న్యాయం అంటాడు. అంగన్వాడీలో పనిచేసే వాళ్ళు దళితులు కాదా? ఆశా వర్కర్లో పనిచేసే వాళ్ళు దళితులు కాదా? మధ్యాహ్న భోజనంలో పనిచేసే వాళ్ళు దళితులు కాదా? అది కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. అందుకనే సిఐటి గట్టిగా బలంగా చెప్తున్నాం, స్కీమ్ వర్కర్లు నీకు ఈ రోజు పేరు వస్తుందంటే ప్రదేశంలో లైంగిక వేధింపులు అరికట్టాలి. గట్టిగా చెప్పండి, మోడీకి హడావో, దేశ్ బచావో. మోడీకి హడావో, దేశ్ బచావో. ఈ చరిత్రానికి మూల కారణం మోడీ కాబట్టి ఈ దేశం బాగుండాలంటే మోడీకి మళ్ళీ చెప్తున్నాం, మోడీకి హడావో, దేశ్ బచావో. ఈ సమ్మెలో మేడ్చల్ జిల్లా నుంచి వివిధ ప్రాంతం నుంచి వచ్చిన ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం, కేవీఆర్, కార్మికులు అందరికీ దేశవ్యాప్త సమ్మె సందర్భంగా అంగన్వాడీ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా తెలియజేసేది ఏంటంటే మాకు చాలా డిమాండ్స్ ఉన్నాయండి. దాంట్లో ముఖ్యమైనది పర్మనెంట్ చేయాలని, అట్లాగే ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రైవేటీకరణ ఆపాలనేసి, ఇంకా సుప్రీంకోర్టు ప్రకారం గ్రాడ్యుయేట్ చెల్లించాలని, పని ఒత్తిడి తగ్గించాలని, ఇప్పుడు తెచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అదేవిధంగా 10 గంటల పని విధానాన్ని తీసుకొచ్చిన జీవోని వెంటనే రద్దు చేయాలని, 8 గంటలు చేయడానికే మేము సతమతం అవుతూ ఉన్నాం. 8 గంటల పని దినం పెడితేనే మా ఐసీడీఎస్ వాళ్ళు 24 గంటలు పని చేపిస్తున్నారు. 24 గంటలు అంటే పడుకునేది ఎప్పుడో 2 గంటలు 3 గంటలు. ఆధార్ ఎప్పుడు మెసేజ్ కానీ ఇదని అదని యాప్లు 2 యాప్లు, పోషన్ ట్రాకర్, NHS అని 2 యాప్లు, ఒక యాప్ రద్దు చేయమని ఎప్పుడు నుంచి చెప్తా ఉన్నాం. అది కూడా వినట్లేదు. ఈ సమ్మె సందర్భంగా మాకు పోషన్ ట్రాకర్ యాప్ అనేది రద్దు చేసి ఒక యాప్ పెట్టాలని కోరుకుంటా ఉన్నాం. చాలా డిమాండ్లు అన్ని చాలా ఉన్నాయి. ఎన్నిసార్లు సమ్మె చేస్తున్నా సరే ఏ సమ్మెలో కూడా మాకు ఏం ఫలితం రావట్లేదు. కనీసం ఈ దేశంలో సమ్మెలోనన్నా మాకు కొన్ని డిమాండ్లన్నీ సవరించి మమ్మల్ని ముందుకు సాగేలాగా విధంగా గవర్నమెంట్ చూడాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. కనువింపు కలగాలి. కార్మికులు ఆగ్రహానికి గురైనట్లయితే మనకి పుట్టగతులు ఉన్నటువంటి విషయం వాళ్ళు అర్థం చేసుకోవాలా. గతంలో వాళ్ళు ఏం భావించారు? మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ పార్టీ శాశ్వతం అనుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి అప్పుడు తెలుగుదేశం శాశ్వతం అనుకున్నారు. ఎవడో శాశ్వతం కాదు. కేసీఆర్ కూడా అది అనుకున్నాడు. శాశ్వతం కాదు మీకు పదవులు.
మీకు పదవులు శాశ్వతం ఎప్పుడు సాధ్యమైందంటే కార్మికుల పక్షాన, పేదల పక్షాన, శ్రామికుల పక్షాన, రైతు కూలీల పక్షాన, మున్సిపల్ కార్మికులు, ఆశా, అంగన్వాడీ అందరి కార్మికుల పక్షాన వాళ్ళ సమస్యలను భావించి తీసుకొని పరిష్కారం చేస్తే అప్పుడు నువ్వు అధికారంలో నిలబడతావు. అంత దాకా నువ్వు నిలబడలేవు. ఏదో మబ్బి పెట్టి మోసం చేసి ఆ స్కీముల పేరు మీద మోసం చేసి ఓట్లు వేయించుకుంటానంటే మాత్రం నీకు కాలం చెల్లిపోద్ది ప్రభుత్వాలకి. అందుకని గతంలో ఎంతో మంది గొప్పవాళ్ళు మాకు తిరుగులేదనుకున్నటువంటి వాళ్ళు మట్టి పాలయ్యారు, ప్రజా ఆగ్రహానికి గురయ్యారు. ఆ విషయాలను అర్థం చేసుకొని ఇక్కడ రేవంత్ రెడ్డి అయినా, అక్కడ మోడీ అయినా, పక్క రాష్ట్రం చంద్రబాబు నాయుడు అయినా కార్మికుల పక్షాన్ని నుండి ఇప్పుడున్నటువంటి కార్మికులు కోరుతున్నటువంటి స్కీమ్ వర్కర్స్ ఎంప్లాయీస్ గా గుర్తించాలని, 26,000 రూపాయలు కావాలని చెప్పేసేది. అదేవిధంగా 10 గంటలు కానీ 12 గంటలు కాదు, 8 గంటల పనిదినం కావాలని చెప్పేసి, పర్మనెంట్ వర్కర్స్ కావాలని, కనీస వేతన చట్టాలు రివైజ్ చేయాలని చెప్పేసి, 4 కోడ్లని పునరుద్ధరించడం కాదు రద్దు చేయాలని చెప్పేసి జరుగుతున్నటువంటి సభలో పాల్గొని మాట్లాడే అవకాశం కల్పించేందుకు మీ అందరికీ భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్, సిపిఐఎం పార్టీ తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్. మోడీ వ్యవహరిస్తూ ఉన్నాడు, సమ్యకులు కాలు రాస్తా ఉన్నాడు. ఈ దేశ ప్రజల సంపదతో సృష్టించబడిన ప్రభుత్వ రంగ సంస్థల మొత్తాన్ని కార్పొరేట్ సంస్థలు కట్టుబడతా ఉన్నారు. ఈ దేశంలో ఉన్న ఆయిల్ సెక్టార్ మొత్తాన్ని అంబానీకి అప్పచెప్పాడు. ఈ దేశంలో పోర్టుని, రోడ్లని, ఎలక్ట్రిసిటీని, ఎయిర్పోర్ట్ అన్నింటినీ కూడా అదానికి అప్పచెప్పి ఈరోజు అంబానీ, అదానీలకి ఈ దేశాన్ని దోచిపెట్టే పద్ధతుల్లో మోడీ వ్యవహరిస్తాడు. ఈ దేశ సంపద కాపాడుకోవడం కోసం, సహజ సంపద కాపాడుకోవడం కోసం, కార్మిక హక్కులు కాపాడుకోవడం కోసం, 8 గంటల పనిదినాన్ని రక్షించుకోవడం కోసం కార్మిక హక్కు విరోచితమైన పోరాటం చేస్తూ ఉంది. మోడీ ఇప్పటికైనా ఈ విధానాలను మార్చుకోకపోతే రాబోయే కాలంలో ఎర్రజెండా, సిఐటియు, మిగిలిన సంఘాలను కలుపుకుని పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధపడుతుంది. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం ముందుకు రావాలని చెప్పి కోరుతా ఉన్నాం. కనీస వేతనం నిర్ణయించకుండా 178 రూపాయలతో సరిపోతే రోజుకి అని చెప్పే పద్ధతిలో మోడీ చెప్పడం దుర్మార్గమైంది. ఈ రోజు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఆట్రాయిడ్ ఫార్ములాని అనుగుణంగా కనీస వేతన నిర్ణయాలు చేయాలి. కనీస వేతనం 26,000 రూపాయలు అని చెప్పి సిఐటి డిమాండ్ చేస్తారు. ఈరోజు చాలామంది లక్షలాది మంది కార్మికులు స్కీమ్లో పనిచేస్తున్నారు. స్కీమ్లో పనిచేసే కార్మికులకు గుర్తించట్లేదు. వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు, కనీస వేతనం అమలు కావట్లేదు, ఈఎస్ఐపిఎఫ్ అమలు కావట్లేదు. సామాజిక భద్రత ఏ విధంగా లేకుండా కట్టు బానిసలాగా స్కీమ్ వర్కర్తో పనిచేసుకుంటే కాకుండా ఇప్పుడు స్కీమ్కి సంబంధించిన నిధులు కూడా తగ్గించే పద్ధతిలో ఈ రోజున మోడీ వ్యవహారం చేస్తాడు. టోటల్గా మోడీ కార్మిక వర్గాలకు వ్యతిరేకంగా ఈరోజు పరిపాలన చేస్తున్నాడు. దీన్ని సిఐటియు, కార్మికుల సంఘాలన్నీ తీవ్రంగా ఖండిస్తున్నాయి. 450 కోట్లు రద్దు కోసం చేసే పోరాటంలో పాల్గొన్న కార్మిక వర్గానికి సిఐటియు తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాం.